ఆపి అదాలత్లో మొహమ్మద్ అజరుద్దీన్ గారి మీదున్న ఆరోపణ ఈయన క్రికెట్ కోసం అసలు ఏమీ చెయ్యలేదు. అజర్ గారు, మీరు మీ ఫిట్నెస్లో కాన్సన్ట్రేట్ చేశారు, లోక్సభలో ఎంపీ కూడా అయ్యారు. కానీ మీ క్రికెట్ ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే మీరు వాళ్ళ కోసం అసలు ఏమీ చేయలేదని అంటున్నారు. అదేంటంటే నన్ను బ్యాన్ చేసిన తర్వాత ఏది కూడా నేను చెయ్యలేకపోయా. ఇందులో నా తప్పంటూ ఏం లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా హెల్ప్ చేస్తూనే ఉంటాను. 2 ఏళ్ల క్రితం హైదరాబాద్ వెళ్ళినప్పుడు నేనే వెళ్ళి నెట్స్లో బ్యాటింగ్ చేసి చూపించా, ఫీల్డింగ్ కూడా చేశా. నాకు తెలిసి ఇది చాలా తప్పుడు సమాచారం అంట. అంటే నా వరకు నేను చేయగలిగింది చేశా, అంతవరకు నేను ఇంకేమీ మాట్లాడదలుచుకోలేదు. మీకు చాలా సందర్భాలు దొరికాయి కదా మీరు కమిట్ అవ్వడానికి. కానీ సౌరవ్ గంగూలీ గారిని టీం నుంచి బయటికి పంపించారు కదా, అప్పుడు ట్రై చేసి ఉండొచ్చు. ఒకవేళ ఆ టైంలో ఆయనకే అనిపించుండొచ్చు అజర్ గారు వచ్చి నాకు సపోర్ట్ చేస్తారు, నా పక్కన నిలబెడతారు అని. అవును, చెప్పారు. ఆయన కెప్టెన్సీ నుంచి తీశాక నేను కమెంట్ చేశాను. ఆయన మంచి కెప్టెన్సీ చేశారు. నా రికార్డ్ని బీట్ చేసింది కూడా ఆయనే. ఆయన కెప్టెన్సీ గురించి చెప్పాలంటే అది నిజంగా చాలా బావుంటుందని నేనెప్పుడూ చెప్తా. అయితే ఆయన తప్పుకున్న విధానం అయితే చాలా తప్పనే నేనంట. కానీ ఇంటర్నల్గా ఏం జరిగిందో అది నాకు తెలియని విషయం. కానీ ప్రజలంతా ఏమనుకుంటున్నారంటే మీడియా ముందుకొచ్చి ఈయన తిన్నగా మాట్లాడరు, పబ్లిక్తో మాట్లాడరు, అన్ని ఫోన్లోనే మాట్లాడతారని. ఇదే నాకు తెలుసు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. ఇంతవరకు అయితే ఆయన గురించి నేను ఇదే చెప్తాను. సౌరవ్ కూడా ఎలా జరగకూడదో అదే విధంగా జరిగింది. అయితే రాహుల్ ద్రవిడ్ తానుగా కెప్టెన్సీ వదులుకున్నారు. తన గురించి లేదు, అది ఆయనే వదిలేశారా లేకపోతే ఆయన వదలాల్సిన పరిస్థితి ఏర్పడిందా చెప్పండి. సార్, నేనేమంటానంటే అటువంటి మనిషికి ఒక కష్టం కలిగినప్పుడు ఎంతో స్ట్రాంగ్ గా ఉండాలి, ఆ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉండాలంట. అప్పుడు ఫైట్ చేసి బయటపడచ్చు. ఇప్పుడు నేను 92 గురించి చెప్తాను. అంటే నన్ను నేను పొగుడుకుంటున్నానని అనుకోవద్దు. 91, 92లో కెప్టెన్సీకి ఒక డిఫికల్ట్ స్టేజ్. 92లో సౌత్ ఆఫ్రికా కెప్టెన్సీ. కానీ నేను వదులుకోలేదు. నేను అనుకుంటే వదిలేసేవాడిని. అప్పుడు ఎక్కువ ప్రెషర్, అది అండర్ ప్రెషర్. సో నేను మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ నేను కెప్టెన్సీ చేశాను. ఒక టెస్ట్ ఇంకా ఒక వన్డే మ్యాచ్కి. సో 3 వన్డేస్ అనుకుంటా. 2 వన్డేస్, ఒక టెస్ట్కి నేను కెప్టెన్. వద్దని చెప్పలేదు, నేను కెప్టెన్సీ చేయనని మాత్రం ఏం చెప్పలేదు. మనం చేయగలిగినంత వరకు చేస్తామనే నమ్మకం మనకుంటే ఖచ్చితంగా చేయొచ్చు. నాకు తెలిసినంతవరకు రాహుల్ ద్రావిడ్ ఎంతో పోరాడి ట్రై చేశాడంటాను. సరిగ్గా ఆ సమయంలో ఇంకొక విషయం కూడా బయటకు వచ్చింది. సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో మీరు ఆడుతున్నప్పుడు మీరు సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, అందుకని మిమ్మల్ని బయటికి పంపించేశారు అని. ఇది నిజం కాదు. ఒకవేళ మీరు స్ట్రాటజీ గనక చూశారంటే నేను చాలా రన్స్ తీశాను తన కెప్టెన్సీలో. అందరి ప్లేయర్స్ కన్నా నేనెక్కువ రన్స్ తీశాను. మేబీ అది 100, 150 అనుకుంటాను. వేరే ఎవరూ కూడా ఆ లెవెల్కి తీయలేదు. టెస్ట్ మ్యాచ్లో నా రన్స్ చాలా ఎక్కువగానే ఉంటాయి. మీరు రికార్డ్స్ గనక చూస్తే తన కెప్టెన్సీలో నా రన్స్ ఎక్కువగానే ఉంటాయి. ఎక్కువ విజయాలు కూడా సాధించాం, పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. సచిన్ టెండూల్కర్ గారు ఎందుకు నీ కెప్టెన్ అవడానికి ఇష్టపడలేదు? ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్సే ముఖ్యమంటారా? తెలీదు. ఈ ప్రశ్న మీరు అతన్ని అడిగితేనే బాగుంటుంది. ఎందుకంటే దాని గురించి నేనేమీ మాట్లాడను. ఎందుకంటే క్యాప్టెన్సీ చేయడం అది అందరి వల్ల కాని పని. క్యాప్టెన్సీ అనేది అంత సులువైందేమీ కాదు. టీం మొత్తం ఒప్పుకోవాలి, బాగా ప్లే చూపించాలి, అప్పుడే క్యాప్టెన్సీ అనేది కుదురుతుంది. అయితే అంత మోసం అని ఏం చెప్పలేం. అది వాళ్ళ సమస్య, అది ఆయనే చెప్పాలి. కానీ దేనికైనా కారణం మాత్రం మీరు చెప్పలేకపోతున్నారు. మీ క్యాప్టెన్సీలో మీరు నవజోత్ సిద్ధు గారిని చెవి పట్టుకుని మరీ బయటికి పంపించేశారు. నేనెప్పుడూ పంపలేదు. అయితే ఆ విషయం గురించి నాకు తెలియదు. తనెప్పుడూ నాతోనే ఉన్నాడు. అంటే నా క్యాప్టెన్సీలో చివరి వరకు ఇంగ్లాండ్ టూర్ సగంలోనే వచ్చేశారు. దానికి కారణం ఏంటి? దాని గురించి నాకు అసలు ఏమీ తెలియదు. అది నేను వినలేదు కూడా. ఇప్పుడైనా లోక్సభలో మీతో పాటు ఆయన కూడా ఒక మెంబర్. మీరు ఆయన అడగచ్చు కదా, అడుగుతారా చెప్పండి. అది పాత విషయం, 10-12 ఏళ్ళు అయింది కదా. మీకు ఇప్పుడు కూడా ఆ విషయం తెలీదా? ఎందుకని ఆయన ఆ టూర్ని సగంలోనే వదిలేసి వెనక్కి వచ్చారు అని? నాకేం తెలీదు. ఇప్పుడు కలిసినా కూడా తను నాతో బానే మాట్లాడతాడు. అంటే నా అండర్లో 2-3 ఇయర్స్ ఆడాడు. ఎటువంటి సమస్య రాలేదు. అజర్ సార్ మిమ్మల్ని ఇండియన్ క్రికెట్ బోర్డ్ కెప్టెన్ని చేసింది, సోనియా గారు మిమ్మల్ని ఎన్పీ చేశారు. మీరు దేన్ని బెటర్గా ఫీల్ అవుతున్నారు సార్? నేనేమంటానంటే నా వరకు క్రికెట్ ఆడేటప్పుడు పట్టుదలతో ఇంకా ధ్యాసతోనే ఆడాను. ఎంతో కష్టపడి నేను క్రికెట్ ఆడాను. అది ఎంతో కష్టపడి ఆడాను. అది ఒక డిఫరెంట్ అయిన ఫీలింగ్. అంటే అది ఎలా చెప్పాలంటే నాలో పుట్టిన ఒక ఫీలింగ్ అంట. ఇంకా చెప్పాలంటే అది సోనియా గాంధీ గారు ఇటువంటి పోస్టింగ్ నాకిచ్చారు, అది ఎంపీ. అదొక డిఫరెంట్ ఫీలింగ్. దానికి నేను కృతజ్ఞుణ్ణి. ఈ రెండిటికీ కూడా నేను కృతజ్ఞుణ్ణి అంట. చెప్పాలంటే కెప్టెన్ అయినందుకు ఇంకా ఎంపీ అయినందుకు నేనెంతో ఏది బెటర్ అని చెప్పడం అంటే అది
నా ఉద్దేశంలో అది రెండూ బెటరే. రెండూ సంతోషకరమైన విషయాలే. అయితే నేను ప్రజలకి ఏమన్నా చేద్దామన్న ఉద్దేశం ఇప్పుడు నాకెక్కువగా ఉంది. అంటే ప్రజల కోసం ఏదైనా చేస్తాను. ఇప్పుడు ఇంగ్లాండ్లో వరల్డ్ కప్ జరుగుతోంది. మీ ఫేవరెట్ టీం ఏంటి, అలాగే ఏది ఫేవర్గా ఉందో చెప్పగలరా? నాకు తెలిసి ఇండియన్ టీం ఫేవరెట్గా ఉంది. మంచి బ్యాలెన్స్డ్గా ఉంది. ప్లేయర్స్ కూడా బాగున్నారు. తర్వాత 2017లో ఏ ప్లేయర్స్ ఆడారో అంటే ఎక్కువ మార్పులు వచ్చాయి. అంటే అదే ప్లేయర్స్ అంటే 1-2 మారుండొచ్చు. సో అదే ప్లేయర్స్ ఉండడం వల్ల నేనేమనుకుంటున్నానంటే మన టీం విజయం సాధిస్తుందనుకుంటా. టైటిల్ డిఫెండ్ చేయడం అంత సులువైన పనేం కాదు. ఎటువంటి ప్రెషర్ లేకుండా మనం నేచురల్ ప్లే గనుక ఆడితే తర్వాత మనం వరల్డ్ కప్ గెలిచే అవకాశం ఉందంటాను. బట్ ఇంగ్లాండ్లో కండిషన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అది మనమేమీ చెప్పలేం. మ్యాచెస్ జరిగేటప్పుడు ఇంగ్లాండ్ వెదర్ అన్సెటిల్డ్గా ఉంటుంది. అప్పుడు 200 రన్స్ తీసేటప్పుడు 100 రన్స్ 140, 150 తీయడం కుదురుతుంది. సో అది చాలా కాంపిటేటివ్గా ఉంటుంది. మీరు చెప్పింది నిజం అవ్వాలి. మన ఇండియన్ క్రికెట్ టీం గెలుచుకుని రావాలి. ఆఖరి ప్రశ్న ఎవరైనా అడగాలనుకుంటున్నారా? సార్ నేను మీ దగ్గర ఏం అడగాలనుకుంటున్నానంటే ధోని ఇంకా సౌరవ్ గంగూలీ వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్ కెప్టెన్ అనుకుంటున్నారు సార్? చూసారంటే ఇద్దరు కొంచెం డిఫరెంట్ అయిన కెప్టెన్స్. ధోని ఒక డిఫరెంట్ కెప్టెన్, సౌరవ్ కూడా ఒక డిఫరెంట్ కెప్టెన్. సౌరవ్ కెప్టెన్సీ చేస్తున్నప్పుడు 2000లో టీం డిఫరెంట్గా ఉంది. అంటే క్రికెట్ కూడా ఎంతో డిఫరెంట్గా ఉంది. ధోని కూడా వచ్చేటప్పుడు చాలా డిఫరెంట్ అయింది. సో దీని గురించి నేనేమంటానంటే ఈ కంపారిజన్ అంటే ఒక ప్లేయర్ని కంపారిజ్ చేసే లెవెల్లో అయితే మనం లేం. డిఫరెంట్ ప్లేయర్స్ ఉంటారు. డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. వాళ్ళ ప్లేస్లో వాళ్ళు చాలా బెటర్. ఇప్పుడు ధోని ఉంటున్నారు. నాకు తెలిసి ఆయన 2-3 ఇయర్స్లో రీజన్గా ఎంత మంచి కెప్టెనో తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఒక చోటుకొచ్చారు, అదే పార్లమెంట్. ఎక్కడైతే రాజకీయాల్ని ఒక ఆటగా మార్చారు, ఈ చోట్లో మీరు రన్స్ అస్సలు సాధించలేరు. ఏమంటారు? నేనిక్కడికొచ్చింది ఒక మంచి రాజకీయ నాయకుడిగా. అంటే మీరు అనుకున్నట్టేం జరగదు. అంటే ఒక టీంలో ఒక ప్లేయర్ సరిగా లేకపోతే 10 మంది ప్లేయర్స్ సరిగ్గా లేరని అర్థం కాదు. నేనిక్కడ మంచి చేయడానికే వచ్చాను. అదంటే యంగ్స్టర్స్ ఇంకా యువకులు అంటే పార్లమెంట్లో చాలా మంది ఉన్నారు. అంటే నేనేమంటానంటే మీరు చాలా యంగ్లో ఉన్నారు, నాకు ఓట్లు వేశారు, నన్ను గెలిపించారు. మీకు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారో బాగా తెలుసు. అంటే మీకు తెలుసు ఎవరు మంచి రాజకీయ నాయకుడో మీరే నిర్ణయించుకుంటారన్న విషయం. అది చాలా ముఖ్యమైన విషయం. ఫిట్నెస్ ఎక్కడ తక్కువగా ఉందని చెప్తే అది ఖచ్చితంగా మన పార్లమెంట్ అని చెప్పచ్చు. అక్కడికి వచ్చే వాళ్ళ పొట్టను కనుక మనం చూస్తే, అయితే మీ ఫెలో ఎంపీస్కి మీరేదైనా నేర్పించాలని అనుకుంటున్నారా? ఖచ్చితంగా నన్ను అడిగితే ఖచ్చితంగా చెప్తాను. అయితే ఇంకో మంచి విషయం ఏంటంటే అక్కడ ఒక జిమ్ కూడా కట్టారు. సో నాకు ఛాన్స్ వస్తే ఎలా ఉందో ఒకసారి వెళ్ళి నేను చూసొస్తాను. తర్వాత ఎవరైనా నా దగ్గరికి హెల్ప్ అని వస్తే ఖచ్చితంగా నేను వాళ్ళ కోసం చేస్తాను. నేను వాళ్ళకి చెప్తాను, ఎందుకంటే వాళ్ళు బాగా సీనియర్స్. నేను వాళ్ళకి వెళ్ళి చెప్పి ఏదైనా లేదు, మీరు మీ ఫిట్నెస్ వల్ల వాళ్ళని మీరు ఇన్స్పైర్ చేయగలరా? ఒకవేళ బాగా ఇన్స్పైర్ అయితే అది వాళ్ళ ఇష్టం.